నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ దేశాలు మంటల్లో చిక్కుకున్నాయి అనే వార్త వినిపిస్తూ ఉంది. ముఖ్యంగాను అసలు దేనిపైన దాడులు చేస్తూ ఉన్నారు, ఏవి మంటల్లో చిక్కుకున్నాయి, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాము సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అంటే కువైట్ దేశాల్లో మిగిలిన దేశాల్లో కూడా దాడులు జరిగినాయి అంటే ఏ వేటి మీద, అంటే ఎలాంటి కంపెనీస్ మీద దాడులు జరిగాయని అనుకో? ఒక రకంగా కువైట్ మంటల్లో ఉందని చెప్పొచ్చండి. నిన్న కువైట్ మీద చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ముఖ్యంగా కేపీసీ అంటారు, కువైట్ పెట్రో కార్పొరేషన్, పెట్రోకెమికల్ కార్పొరేషన్. అట్లాగే కేఎన్పిసి, కువైట్ నేషనల్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ కంపెనీ, దీని పేరు కేపీసీ, కేఎన్పిసి. ఈ రెండింటి మీద నిన్న దాడులు జరిగాయి. అట్లాగే కేపీసీ ఆఫీస్, కువైట్ పెట్రోకెమికల్ ఆఫీసు, అక్కడే కువైట్ ప్రభుత్వ చమురు అంటే వాళ్ళ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన మంత్రిత్వ మినిస్ట్రీ కూడా సేమ్ కాంప్లెక్స్ లో ఉంది. సో వీటి మీద జరిగాయి. ఈ కువైట్ కేపీసీ, కేఎన్పిసి ఏమో షివాయ్ అనే ఒక ఏరియాలో ఉంటుంది. ఎనర్జీ సైట్స్ ఇవి. దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోలు, ఆయిల్ డిస్ట్రిబ్యూషను, ఆయిల్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఆగిపోతుంది అన్నమాట కువైట్ నుంచి. అంటే ముందు నుంచి కూడా దాడుల్లో కువైట్ ఒకటి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పటి వరకు కువైట్ మీద 312 బాలిస్టిక్ మిసైల్స్, 651 డ్రోన్లు, 5 క్రూయిజ్ మిసైల్స్ వేశారు ఒక్క కువైట్ మీద మాత్రమే. సో అట్లాగే అంటే బేసిక్గా ఏంటంటే కువైట్ మిలిటరీ బేసెస్ మీద అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే కువైట్లో కూడా మనకి అమెరికన్ మిలిటరీ బేస్లు ఉన్నాయి. అలీ అల్ సలాం ఎయిర్ బేస్ ఉంది, దాని మీద అటాక్ చేశారు. అలాగే క్యాంప్ కెనడా అనే ఒక బేస్ ఉంది. అట్లాగే షైబా సివిలియన్ పోర్ట్ ఉంది. తర్వాత మీనా అల్ అహ్మద్ అనే రిఫైనరీ మీద దాడి చేశారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. అట్లాగే యుటిలిటీస్ అండి, యుటిలిటీస్ వచ్చి పవర్ జనరేషన్ మీద. తర్వాత అన్నిటికంటే డేంజర్ వచ్చి డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ మీద. డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ అనేవి గల్ఫ్ దేశాల డ్రింకింగ్ వాటర్కి దాదాపు 90% డ్రింకింగ్ వాటర్ ఈ డీసాలినేషన్ ప్రాజెక్ట్ మీదనే డిపెండ్ అయినారు. కువైట్లో 8 డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకదాని మీద ఇప్పుడు అటాక్ చేశారు, మిగతా 7 మీద కూడా అటాక్ చేస్తామని చెప్తున్నారు. కువైట్లో కూడా 90% డ్రింకింగ్ వాటర్కి వాళ్ళు ఈ డీసాలినేషన్ ప్రాజెక్టుల మీదనే డిపెండ్ అయ్యారు. రెండోది ఏమంటే ఈ గల్ఫ్ దేశాలని జీసీసీ కంట్రీస్ అంటారు, గల్ఫ్ కోఆపరేటివ్ కంట్రీస్. ఇవి సౌదీ అరేబియా, యుఏఈ, ఖతారు, కువైట్, బహ్రెయిన్, ఒమన్. ఈ 6 దేశాల్లో ఉండే డీసాలినేషన్ ప్రాజెక్టుల ప్రత్యేకత ఏంటంటే 75% కోజనరేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. కోజనరేషన్ ప్రాజెక్ట్స్ అంటే అవి సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చడంతో పాటు ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేస్తాయి. 2 ఒకే దగ్గర జరుగుతాయి అన్నమాట. సో ఒకదాని మీద అటాక్ చేస్తే 2 దెబ్బలు. సో ఒక దెబ్బకి 2 పెట్టల్లాగా ఒక ప్రాజెక్ట్ అటెండ్ అయితే వాళ్ళకి 2 రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. పవర్ ఇది కూడా అవుతుంది. సో మామూలుగా మనం చూసుకుంటే ఈ జీసీసీ కంట్రీస్లో ఖతార్ 99% డ్రింకింగ్ వాటర్ డీసాలినేషన్ ప్రాజెక్ట్స్, తర్వాత బహ్రెయిన్ 90%, కువైట్ 90%, ఒమన్ 86%, యుఏఈ మాత్రమే 42%, సౌదీ అరేబియా కూడా 70%. సో యుఏఈ, సౌదీ అరేబియా మాత్రమే కొంచెం తక్కువ, కానీ మిగతా 4 దేశాలు కూడా 90% పైన ఈ డీసాలినేషన్. ఎందుకంటే వాళ్ళకి నేచురల్ వాటర్స్ అనేవి లేవు. ఎందుకు ఇరాన్ ఈ పని చేస్తుందంటే, ఇరాన్లో ఉండే క్వెషమ్ ఐలాండ్ అంటారు, అక్కడ డీసాలినేషన్ ప్రాజెక్టుల మీద అమెరికా అండ్ ఇజ్రాయెల్ అటాక్ చేశాయి. దాదాపు 30 గ్రామాలకి నీళ్లు కట్ అయిపోయినాయి. ఇరాన్లో కూడా డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అవుతారు, కానీ ఓన్లీ 3% ఇరాన్లో. వాళ్ళకి నేచురల్ వాటర్స్, గ్రౌండ్ వాటర్ ఉంది వాళ్ళు. కాబట్టి వాళ్ళ దేశంలో డీసాలినేషన్ ప్రాజెక్టులను దెబ్బ కొట్టడం వల్ల పెద్ద నష్టం జరగదు ఇరాన్కి. కానీ ఇరాన్ ఏం చేస్తుందంటే ఆ సాగు తీసుకొని ఆ రిటాలియేషన్లో భాగంగా గల్ఫ్ దేశాల్లో ఉండే డీసాలినేషన్ ప్రాజెక్ట్స్ని దెబ్బ కొట్టినప్పుడు ఏమవుతుంది, గల్ఫ్ దేశాలు ఈ మొత్తం 90% ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాటర్ రేషనింగ్ అనేది మొదలవుతుంది. ముందుగా రిచ్ పీపుల్, వాళ్ళ పరిపాలించే సుల్తాన్లు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు, అధికారులు, వీళ్ళకి మాత్రం రేషన్ ఉండదు.
సాధారణ ప్రజలకి రేషన్ ఉంటుంది. మనకు తెలుసు గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళ దేశాల పాపులేషన్ కంటే కూడా ఎక్స్పాట్రియేట్స్ అంటారు. ఎక్స్పాట్రియేట్ అంటే విదేశాల్లో నుంచి వెళ్ళిన వాళ్ళ పాపులేషన్ ఎక్కువ. మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే గల్ఫ్ దేశాల్లో మొత్తం 6,20,00,000 మంది పాపులేషన్ ఉన్నారు. ఈ 6 దేశాల్లో 6,20,00,000 మంది ఉంటాయి. అందులో 2,70,00,000 మాత్రమే సొంత ఆ దేశ ప్రజలు, ఆయా దేశ ప్రజలు. మిగతా ఇది 43% మాత్రమే. అంటే ఈ గల్ఫ్ దేశాల్లో సొంత పాపులేషన్ 43%, కానీ బయట నుంచి వెళ్ళిన వాళ్ళు 57%. అంటే 3,50,00,000 మంది, సగం కన్నా ఎక్కువ ఉన్నట్టే. సగం కంటే ఎక్కువ. 3,50,00,000 మంది విదేశస్తులు. అందులో 1 కోటి మంది మనోళ్లే ఉన్నారు, ఇండియన్స్. ఇండియన్స్ తర్వాత బంగ్లాదేశీలు, పాకిస్తాన్, నేపాల్, ఫిలిప్పైన్స్, ఈ కంట్రీ వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఎక్కువ ఉంటారు. సో ఈ ఎఫెక్ట్ అనేది రేషనింగ్, వాటర్ రేషనింగ్ మీద వెళ్ళిపోతుంది. ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోతాయి, వాళ్ళ ట్రావెల్, ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు మాస్ డిస్ప్లేస్మెంట్. వీళ్ళందరూ ఇంకా ఎంతకాలం రేషన్తో బతుకుతారు? ఒక బిందో, అరబిందో, క్యానో, అరక్యానో ఇస్తారు. దాంతో ఎలా బతకాలి? కాబట్టి బయటకు వచ్చేస్తారు. ఇండస్ట్రీస్ మూతపడితే జాబ్స్ పోతాయి, కూలీలు పోతాయి, అన్ని పోతాయి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ అక్కడ వర్క్ ఫోర్సే ఉంటారు. సో లాజిస్టిక్స్ లో కానీ, ఈ పెట్రోకెమికల్ ఇది కానీ, కోస్టల్ ఏరియాలో కానీ ఎక్కువగా పనిచేస్తుంటారు. కొంతమంది డొమెస్టిక్ హెల్ప్ గా కూడా పనిచేస్తారు, లేడీస్ ముఖ్యంగా. సో వీళ్ళందరికీ పనులు పోయే అవకాశం ఉంది. సో వాటర్ క్రైసిస్ వస్తే, సో ఇప్పుడు ట్రంప్ చేసే చర్య వల్ల, అంటే రేపు కానీ యుద్ధం వస్తే, అంటే రేపు యుద్ధం అంటే ఏంటి, వాళ్ళు ఇరాన్ లో ఉండే పవర్ ప్లాంట్స్ అన్నిటినీ కొడతాను, బ్రిడ్జిలను కొడతాను, ఇవన్నీ ట్రంప్ ఓపెన్ గానే ప్రకటించాడు. ఇప్పుడు అది జరిగితే, ఆల్రెడీ చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తారు. ఇప్పటి వరకు పవర్ ప్లాంట్స్ మీద ఫోకస్డ్ గా కొట్టట్లేదు, ఏదంటే అది కొడుతున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో 100 యూనివర్సిటీలు కొట్టుంటారు, మిగతా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కొడుతున్నారు. కానీ ఇప్పుడు పవర్ ప్లాంట్స్ ఇవన్నీ కొడితే ఇరాన్ కూడా రివర్స్ లో ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే పవర్ ప్లాంట్స్, ముఖ్యంగా నేను చెప్పిన డీసాలినేషన్ ప్రాజెక్ట్స్, ఇవే కో జనరేషన్ ప్రాజెక్ట్స్ కాబట్టి వాటి మీద అటాక్ చేస్తే 2 రకాలుగాను సాల్వ్ అవుతుంది. రెండోది ఇరాన్ చేయగలదు కూడా, ఎందుకంటే ఇప్పటికీ డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. రెండోది ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే డిఫెన్స్ సిస్టమ్స్ 100% పర్ఫెక్ట్ కాదు. కువైట్ లో కూడా ఈ దాన్ని ఏమంటారు, ప్యాట్రియట్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ ఉంది, కానీ ఇవన్నీ కూడా 100% కాదు. వాటిని సాచురేషన్ పాయింట్ అంటారు. సాచురేషన్ పాయింట్ కి తీసుకెళ్లిపోయింది ఆల్రెడీ ఇరాన్. ఇప్పుడు ఇజ్రాయెల్లో చూడండి, దాదాపు 80% వెళ్ళిపోయి పడిపోతున్నాయి. అక్కడ రోజుకి 10 అయినా చాలు కదా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇరాన్. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా దాదాపు చీకట్లోకి నెట్టేస్తుంది. సో కాబట్టి గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా వణుకుతూ ఉన్నాయి. రెండోది ఇరాన్ లో ఉండే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ కానీ జరిగితే దాని ఎఫెక్ట్ ఇరాన్ కంటే కూడా పక్కనున్న గల్ఫ్ దేశాలకు ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికంటే దగ్గర ఉండేది కువైట్ ఇరాన్కి. అందుకని కువైట్ మీద ఎక్కువ దాడులు కానీ, కువైట్కి ఎక్కువ నష్టం కానీ జరుగుతుంది. ఆ మధ్య కూడా కువైట్కి సంబంధించిన ఒక ఆయిల్ ట్యాంకర్ ని పేల్చేసింది ఇరాన్, దుబాయ్ పోర్ట్ లో ఉండే ఆయిల్ ట్యాంకర్. సో కువైట్కి పెద్ద నష్టం జరుగుతుంది. కువైట్ లో కూడా పాపులేషన్ తీసుకుంటే 4,80,00,000 మంది కువైట్ లో పాపులేషన్ ఉంటే, అందులో 3,30,00,000 మంది బయట వాళ్ళు. సో వీళ్ళంతా వెళ్ళిపోతారు, అక్కడ పరిస్థితి ఏంటి? సో ఇది ఇప్పుడు మేజర్ క్రైసిస్ అన్నమాట. ఇది కువైట్కి బాగా ఎఫెక్ట్ అయింది. వాళ్ళు ఓన్లీ అమెరికాతో పెట్టుకొని, అమెరికాతో రక్షణ ఒప్పందాలు పెట్టుకొని, ఈ దేశాల్లో అమెరికన్ మిలిటరీ స్థావరాలు పెట్టుకోవడమే వాళ్ళ ప్రధాన నేరంగా ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ.